ఇక్కడ మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని రాశాడు వికాసు. మంచి వాక్యాన్ని అక్కడ పొందుపరిచాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మ గురించి చక్కగా పొగుడుతూ మాతృమూర్తిగా, ఆదర్శ గృహిణిగా, ప్రేమ ఆప్యాయతలతో మమ్మలను పెంచి కుటుంబ ఉన్నతికై శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాట వేసిన మీరు భౌతికంగా మా నుండి దూరం అవ్వడం మాకు తీరని లోటు కుటుంబ సభ్యులు అని రాశారు. దేవుని కృపను బట్టి మనోజమ్మ గారు ఈ లోకంలో ఆమె జీవించినంత కాలం మంచి పేరు తెచ్చుకుంది. అటు బంధువుల మధ్య, అదేవిధంగా సంఘంలో సేవకుల్ని ప్రేమించే విషయంలో కూడా ఆమె మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి మార్గాన్ని ఆమె చూపించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఇలాంటి తల్లులు ఉండడము చాలా అరుదుగా ఉంటారు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్న అన్న విధంగా ఆ వాక్య ప్రకారంగా ఆమె జ్ఞానవంతురాలుగా ఈ లోకంలో జీవించింది. బిడ్డలు ఇద్దరిని, అదేవిధంగా భర్తను కూడా ఒక మంచి మార్గం నడిపించింది. వాళ్ళ అక్కచెల్లెలను, అన్నదమ్ములను ఎంతగానో ప్రేమించింది, అందరికీ సువార్తను చెప్పింది. కాబట్టి మనం కూడా ఒక స్త్రీలుగా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆమెను చూసి నేర్చుకోవాలా. బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో ఆ మార్గాన్ని వాళ్ళకి చూపించింది. దాన్ని వాళ్ళు కొనసాగించాలని నేను వాళ్ళకి అనేక సార్లు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మరొకసారి ఒక దైవ సేవకునిగా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఫోటో ఆవిష్కరణ చేద్దాము. మన మధ్యలో నర్సయ్య గారు ముగ్గురు కలిసి ఆ ఫోటోని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. చూద్దాం అలాగే గార్లెండ్తో గౌరవిస్తారు. ముగ్గురు ఇటు చూస్తారా అటు పట్టుకున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, అలా మనోజమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినాన మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ఆదరణ కొడుకులో నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కొడుకు అనంతరం నీ సన్నిధి ఉంచండి ప్రభువానికి స్తోత్రాలు. ఫోటో ఆవిష్కరణలో మీరున్నారు. ఇదిగో ప్రభావాన్ని బిడ్డల్ని ఆదరించేవాడవు నీవే. కుటుంబస్తులను, రక్త సంబంధికులను, మరి సంఘాన్ని, మరి గ్రాములను, బంధుమిత్రులందరినీ కూడా ప్రభా అయా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, మీరు ఆదరించే దేవుడు, ఆదరణకర్తగా ఉన్న దేవుడు. లక్ష్యబాను, కాసును, అయా నర్సయ్యని మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి లేని లోటు బిడ్డలకు తీర్చమని, భార్య లేని లోటు నర్సయ్యకి మీరు తీర్చమని, అక్క చెల్లెలకు అక్క లేని లోటు, తమ్ముళ్లకు మరి అక్క లేని లోటు తీర్చమని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ముందున్న సమయాన్ని ప్రభావ నీకు మాత్రమే అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.